విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు ఎస్సీఆర్టీ వాళ్ళు విడుదల చేసినటువంటి తెలుగు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం కరోనా ప్రభావం వల్ల ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి తెలుగు, అందులో ఎన్ని మార్కులు ఉంటాయి అంటే 80 మార్కులకు ఒకే పేపర్ ఉంటుంది. ఆ సమయం 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది. మిగతా 20 మార్కులు ఎఫ్ఏ ఎగ్జామ్స్కి ఉంటాయి. ఇప్పుడు మోడల్ చూద్దాం. చూడండి, సూచనలు: సమాధానాలు రాయడం ప్రారంభించడానికి ముందు ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోండి. తర్వాత పార్ట్ ఏలో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు విడిగా జవాబు పత్రంలో రాయాలి. పార్ట్ బిలో ఇచ్చిన అన్ని ప్రశ్నల సమాధానాలను ప్రశ్నాపత్రంలోనే రాసి పార్ట్ ఏ జవాబు పత్రంతో జత చేయాలి. అనగా 80 మార్కుల్లో పార్ట్ ఏ 60 మార్కులు, పార్ట్ బి 20 మార్కులు. పార్ట్ బిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్కు కేటాయించడం జరిగింది. పరీక్షకు కేటాయించవలసిన సమయము 3 గంటల 15 నిమిషాలు. అందులో పార్ట్ ఏకి 60 మార్కులు ఉంటుంది. ఆ 60 మార్కులకు మనకు సమయం 2 గంటల 45 నిమిషాలు. మనకు పార్ట్ ఏలో ఫస్ట్ బిట్ చూసినట్టయితే అందులో ఆ అనే బిట్టు మనకు ఉపవాచకం నుంచి, రామాయణం నుంచి ఇవ్వడం జరిగింది. అంటే పరిచయ గద్యం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే మనకు పరిచయం ఉన్న గద్యం నుంచి. పిల్లలు ముందు ఈ కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే ఈ పేరాను 1కి 2 సార్లు మీరు చదవాలి. బాగా చదివిన తర్వాత దాని కింద ఒక 5 ప్రశ్నలు ఉంటాయి. ఆ 5 ప్రశ్నలకు సరి అయిన సమాధానాలను ఈ పేరాలో వెతికి రాయాలి. అలా రాసినట్టయితే ఒక్కొక్క జవాబుకు ఒక్కొక్క మార్కు కేటాయించబడింది. పిల్లలు మీరు ఆ పేరాను క్షుణ్ణంగా 1కి 2 సార్లు చదువుకొని ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, 5 ప్రశ్నలు ఉన్నాయి. లక్ష్మణుడు శూర్పణఖతో ఏమన్నాడు? శూర్పణఖ ఎవరు? సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నారు? శూర్పణఖ సీతాదేవిపై దాడికి దిగడానికి కారణం ఏమిటి? ఈ పేరాకు ఒక శీర్షిక పెట్టండి. ఈ పేర మొత్తం చదివిన తర్వాత దానికి ఒక పేరు పెట్టాలి. ఈ మొదటి బిట్టులోనే తర్వాత 2వ ఆ చూడండి, ఇందులో ఏముందో. కింది వాటిలో ఏదైనా ఒక పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి. అలా పూరించినట్టయితే మీకు 5 మార్కులు వస్తాయి. ఇక్కడ చూడండి, 6, 7 కారే రాజులు భార్గవ అంటే ఆ పద్యాన్ని పాదభంగం లేకుండా రాయాలి. నీ యొడిలోన పెంచితివి మాతరో, ఈ పద్యాన్ని పాదభంగం లేకుండా రాయాలి. రాయాలంటే ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. 4 పాదాలు గమనించినట్టయితే 4 పాదాల్లో 2వ అక్షరం ప్రాస ఒకే హల్లును కలిగి ఉంటుంది. ఆ విధంగా ఉన్నది ఉన్నట్టు మీకు టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలా పద్యాన్ని రాసినప్పుడే మీకు 5కి 5 మార్కులు ఇవ్వబడతాయి. ఇది గమనించాలి. పిల్లలు ఈ పద్యాలను గమనించినట్టయితే, ఒకటి దానశీలం, ఇది ప్రాచీన సాహిత్యం అంటే ప్రాచీన పద్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతది 2వది వీర తెలంగాణ, ఇది ఆధునిక సాహిత్యం అంటే ఆధునిక పద్యం ఇవ్వడం జరిగింది. గమనించినట్టయితే ఒక పద్యాన్ని ప్రాచీన సాహిత్యం నుంచి, ఒక పద్యాన్ని ఆధునిక సాహిత్యం నుంచి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బిట్లోనే మొదటి అంశము ఆ పరిచిత గద్యం ఇవ్వడం జరిగింది కదా. ఆ తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ బిట్లోనే ఈ కింది పేరాను చదవండి, 5 ప్రశ్నలు తయారు చేయండి. ఇది అపరిచిత గద్యం. అంటే
ఒక్కొక్క ప్రశ్న తయారు చేస్తే మనకు 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రశ్నలకు ఇక్కడ 10 మార్కులు. ఫస్ట్ బిట్లో 3వ అంశం. ఈ పారాను క్షుణ్ణంగా చదవాలి. చదివి ప్రశ్నను తయారు చేయాలి. 8, 9, 10, 11, 12 ఇక్కడ ప్రశ్నల నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ప్రశ్న తయారు చేస్తే మనకు 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ప్రశ్న తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ మనము ప్రశ్నలు తయారు చేయాలి. అవును, కాదు అనే జవాబులు వచ్చే విధంగా మనము ప్రశ్నలు తయారు చేయకూడదు. మనము ఒక ప్రశ్న తయారు చేసి చూద్దాం. భారతదేశ ప్రథమ మహిళా ఐపీఎస్ అధికారిని ఎవరు? ఇది ప్రశ్న. ఇలా ఉండాలి. కానీ భారతదేశ ప్రథమ మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడియా అని ఉండకూడదు. దానికి జవాబు అవును అని వస్తుంది. ఆ విధంగా ప్రశ్న తయారు చేయకూడదు. తర్వాత పిల్లలు సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్లో సబ్ బిట్ ఆ. ఈ క్రింది ప్రశ్నల్లో ఏవైనా 2 ప్రశ్నలకు 4 నుండి 5 వాక్యాల్లో జవాబులు రాయండి. చూడండి, మనకు 2 ఛాయిస్ కింద వదిలిపెట్టుకోవచ్చు. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు. 2 ప్రశ్నలు రాయాలి. 13, 14, 15, 16. చూడండి, ఈ ప్రశ్నలు పరిశీలించినట్టయితే ఇవి పద్య భాగానికి సంబంధించిన పాఠాల నుంచి తీసుకోవడం జరిగింది. 13వ ప్రశ్న చూడండి. దానశీలం పాఠం రాసిన కవి గురించి తెలపండి. మొదటి పాఠం. 14వ ప్రశ్న చూడండి. త్యాగంతో కూడిన దీక్ష అంటే ఏమిటి? ఇది శతక మధురిమలోనిది, అంటే 7వ పాఠం. ఆ తర్వాత 15వ ప్రశ్న చూడండి. బతకడమే భారమైనప్పుడు కూడా తెలుగుదనాన్ని కోల్పోలేదు అన్న కవి మాటల్లో ఉద్దేశం ఏమిటి? ఇది వీర తెలంగాణ, 3వ పాఠం. 16వ ప్రశ్న చూడండి. ఎటువంటి వారిని నరరూప రాక్షసులు అనవచ్చు, ఎందుకు? ఇది కూడా 7వ పాఠం శతక మధురిమలోనిది. చూడండి పిల్లలు, 13, 14, 15, 16 ఈ ప్రశ్నల నుంచి ఏవైనా 2 ప్రశ్నలకు 4 నుంచి 5 వాక్యాల్లో సమాధానం రాసినట్టయితే మీకు 8 మార్కులు వస్తాయి. ఆ తర్వాత సెకండ్ బిట్లో 2వ సబ్ బిట్ ఆ. 2వ చూడండి పిల్లలు, క్రింది ప్రశ్నల్లో ఏవైనా 2 ప్రశ్నలకు 4 నుండి 5 వాక్యాలలో జవాబు రాయండి. ఇందులో కూడా 17, 18, 19, 20 ఈ 4 ప్రశ్నల్లో ఏవైనా 2 ప్రశ్నలకు 4 నుంచి 5 వాక్యాల్లో జవాబు రాసినట్టయితే మీకు 8 మార్కులు వస్తాయి. ఈ ప్రశ్నలు గమనించినట్టయితే ఇవి గద్య భాగం నుంచి తీసుకోవడం జరిగింది. చూడండి, 17వ ప్రశ్న చూడండి. తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధి పొందిన రచయిత ఎవరు? ఆయన గురించి రాయండి. ఈ ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుంచి తీసుకోవడం జరిగింది. రచయిత ఆదిరాజు వీరభద్రరావు గారు. ఇతడే తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి. ఇక 18వ ప్రశ్న చూడండి. మాటలలోనూ రాతల్లోనూ ప్రాంతీయత కనిపించడం అంటే ఏమిటి? ఇది ఎవరి భాష వాళ్లకు వినసొంపు, 2వ పాఠంలోనిది. తర్వాత 19వ ప్రశ్న చూద్దాం. సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గం. దీనిపై మీ అభిప్రాయం తెలపండి. ఇది భాగ్యోదయం పాఠం నుంచి తీసుకోవడం జరిగింది, అంటే 6వ పాఠం. దీన్ని పాఠాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రశ్నకు జవాబు రాయాలి. ఆ తర్వాత 20వ ప్రశ్న చూడండి. యుగాంతం కథకు ఆ పేరు ఎట్లు సార్థకతను చేకూర్చింది? ఈ ప్రశ్న 12వ పాఠం భూమిక నుండి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా 4 ప్రశ్నల నుండి ఏవైనా 2 ప్రశ్నలకు 4 నుండి 5 వాక్యాల్లో జవాబులు రాసినట్టయితే మీకు 8 మార్కులు వస్తాయి. సెకండ్ బిట్లోనే సబ్ బిట్ ఈ.
కింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు 10 వాక్యాల్లో సమాధానం రాయండి. అంటే 3 ప్రశ్నలు ఇచ్చారు, అందులో ఒక ప్రశ్నకు సమాధానం రాసినట్టయితే 8 మార్కులు. చూడండి 21 ప్రశ్న, పదవులు సంపదలు శరీరం శాశ్వతం కాదు, కీర్తి మాత్రమే శాశ్వతం, దానశీలం పాఠం ఆధారంగా దీన్ని సమర్థిస్తూ రాయండి. రాసినట్టయితే పాఠం ఆధారంగా సమర్థిస్తూ రాసినట్టయితే 8 మార్కులు వస్తాయి. 22వ ప్రశ్న, దాశరథి కీర్తించిన తెలంగాణ ప్రజల వీరత్వాన్ని మీ సొంత మాటల్లో వివరించండి. ఇది వీర తెలంగాణ పాఠం నుంచి. ఆ తర్వాత 23వ ప్రశ్న, జీవన భాష్యం తెలిపే మానవ వికాసం ఏమిటో వివరించండి. చూడండి ఈ 21, 22, 23 నుంచి ఒక ప్రశ్నకు జవాబు రాసినట్టయితే మీకు 8 మార్కులు వస్తాయి. ఇందులో ప్రశ్నలు పద్య భాగం నుంచి ఇవ్వడం జరిగింది. ఒక ప్రశ్న సినారే గారి గజల్ ప్రక్రియ నుండి కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ బిట్లో సబ్ బిట్ ఈ అంటే రెండవ ఈ, కింది వాటిలో ఏదైనా ఒక ప్రశ్నకు 10 వాక్యాల్లో సమాధానం రాయండి. ఇక్కడ చూడండి 24, 25, 26 3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒక ప్రశ్నకు 10 వాక్యాల్లో సమాధానం రాసినట్టయితే మీకు 8 మార్కులు వస్తాయి. 24వ ప్రశ్న చూడండి, స్వీయ రాష్ట్రం సిద్ధించింది గనుక ఇక జాతి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి అన్న సంపాదకుడి వాక్యాలను విశ్లేషించండి. ఇది లక్ష్య సిద్ధి పాఠం నుంచి తీసుకోవడం జరిగింది. 25వ ప్రశ్న చూడండి, ఎవరి భాష వాళ్లకు వినసొంపు, దీన్ని సమర్థిస్తూ రాయండి. 26వ ప్రశ్న, భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల నమ్మకాన్ని పొందడానికి గల కారణాలు వివరించండి. చూడండి ఇవి గద్య భాగం నుంచి తీసుకోవడం జరిగినవి. పిల్లలు తర్వాత థర్డ్ బిట్ చూద్దాం. ఇందులో 27, 28, 29 ఈ 3 ప్రశ్నల నుంచి ఒక ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాసినట్టయితే మనకు 8 మార్కులు వస్తాయి. చూడండి ఇది సృజనాత్మకత నుండి తీసుకోవడం జరిగింది. 27వ ప్రశ్న చూడండి, ఎవరైనా ఒక కళాకారుడిని అంటే నటుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, డ్యాన్సర్, చిత్రకారుడు మొదలైన వారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని రూపొందించండి. అంటే ప్రశ్నలు తయారు చేసుకోవాలి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి. అంటే దాదాపు ఒక 10 ప్రశ్నలన్నా ఖచ్చితంగా తయారు చేయాలి. తర్వాత 28వ ప్రశ్న చూడండి, శతక పద్యాల గొప్పతనం గురించి మిత్రుడు మిత్రురాలికి లేఖ రాయండి. ఆ తర్వాత 29వ ప్రశ్న, గోల్కొండ విహారయాత్రకు వెళ్ళిన టీచరు విద్యార్థుల మధ్య జరిగిన చర్చను ఊహించి సంభాషణ రూపంలో రాయండి. ఇందులో ఏదైనా ఒక ప్రశ్నకు మీరు జవాబు రాసినట్టయితే మీకు 8 మార్కులు వస్తాయి. ఈ సంభాషణలో కూడా టీచరి ఒక 5 సంభాషణలు, ఆ తర్వాత విద్యార్థి పాత్రకు సంబంధించి ఒక 5 సంభాషణలు, దాదాపు ఒక 10 వరకన్నా ఖచ్చితంగా రాయాలి.